కార్డు ఆమెకు చెప్పి పడేదే ఉంది బాగా 2500 ఇచ్చిన రాజ్ ముబారక్ పెళ్లి చేసి చేసి వాళ్ళకి ఇచ్చిందా మరి పిల్లలకి స్కూటీలు ఇస్తారు కదమ్మా స్కూటీలు కూడా ఇప్పుడు స్కూటీ ఇస్తానే 10 చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా 5 లక్షలు 10 పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయితే పీజీ పాస్ అయితే 5 లక్షలు గ్యారంటీ కార్డు ఇస్తాను మరి బాకీ అంతా అడుగుతారా లేదా ఓట్లకు వచ్చిందని అడుగుతారా మరి ఇప్పుడు మళ్ళీ ఆ 2 కార్డులను కూడా చేయాలి నెలకు 500 ఇస్తున్నారు కదా 22 నెలలకి 45,000 బాకీ ఉన్నారు రెండోది ముసలిళ్ళకు 2,000 ఉంటే 4,000 చేస్తున్నాడు కదా చేసిందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటు అడగడానికి వస్తారు కదా మళ్ళీ అప్పుడు అడుగుతావా లేదా ఇవాళ అడగాక పన్నెండు ఎంతకి ఇస్తాం వాళ్ళు ఇప్పుడు ఎంతకి ఇస్తాం 1000 రూపాయలు మళ్ళీ ఏం చేయాలి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వెంటనే అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వెంటనే ఇప్పుడు వానాకాలం సీజన్ పోయింది మళ్ళీ నెల అయితే యాసంగి సీజన్ కూడా వస్తుంది మరి 15,000 నిజాయితీగా ఇస్తావా లేదా అని చెప్పి ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంటికి కూడా వెళ్లి కాంగ్రెస్ పార్టీ 22 నెలల్లో ఎంత బాకీ పడిందనే దాని మీద కార్డు ప్రింట్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ నాయకుడు ఈ బాకీని చెల్లించిన తర్వాతనే ఓటు అడిగే నైతిక హక్కు ఉండాలని చెప్పి ప్రజలందరూ నిలదీయాలని చెప్పి ఈ కార్డును ప్రతి ఇంట్లో మేము పంపిణీ చేస్తున్నాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు బిడ్డ నువ్వు స్థానిక ఎన్నికల్లో రేపు నువ్వు ఏ గుడిసెకాడికి పోయినా ఏ ఇంటికాడికి పోయినా ఈ అప్పు చెల్లించినాకనే నీకు ఓటేస్తామని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారు కనుక మేమందరం కూడా ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం ఎంతో అన్యూహమైనటువంటి స్పందన వస్తుంది ప్రజలు వాళ్ళ ఆవేదనను వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు కనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు గద్దెలు ఇస్తారని ఈ సందర్భంగా